దేశంలో జెన్జీ ఉద్యమం రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తుంటే ఇప్పుడు జెన్ ఆల్ఫా ఉద్యమం కూడా మొదలైంది. అంటే 2012 తర్వాత పుట్టినవారు కేవలం స్కూల్ పిల్లలు. ఇవాళ ఉత్తరప్రదేశ్ నుంచి రాజస్థాన్ వరకు స్కూల్ పిల్లలు రోడ్ల మీదకి వస్తుంటే రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం హడావుడిగా యుద్ధ ప్రాతిపదిక మీద కదులుతోంది. అందులో ఎన్నికల దగ్గరలో ఉన్న ఉత్తరప్రదేశ్లో అయితే మామూలుగా లేదు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ తీసుకుంటే యూపీలోని ఫతేపూర్లో జూలై 28న సర్వోదయ స్కూల్కి చెందినటువంటి విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు. మాకు వాటర్ కావాలి, మా స్కూల్లో టాయిలెట్స్ లేవు, ఫ్యాన్స్ కావాలి, ఫర్నిచర్ కావాలి, పవర్ ఎలక్ట్రిసిటీ కావాలి అని రోడ్డు మీదకి వచ్చారు. సో దాంతో వెంటనే మీకు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆగమేఘాల మీద స్కూల్కి వెళ్ళి పిల్లల డిమాండ్లు నిజమేనని తెలుసుకొని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఫ్యాన్స్ వచ్చాయి, ఫర్నిచర్ వచ్చేసింది, మిగతాయి కూడా వస్తున్నాయని అంటున్నారు. మీకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హడావుడిగా సమావేశం పెట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్ళలో వెళ్ళి అధికారులు నేరుగా వెళ్ళి పిల్లలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని వాటి పరిష్కరించే పని చేయండి అని ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే ఫతేపూర్లో ఈ ఉద్యమం స్టార్ట్ అయిందో జెన్ ఆల్ఫా మూమెంట్, ఇది స్టార్ట్ చేసింది కూడా ఒక 3-4 స్టూడెంట్స్, 12th క్లాస్ స్టూడెంట్స్. వాళ్ళు ఢిల్లీలో జంతర్ మంతర్ ప్రొటెస్ట్లో హాజరై వచ్చారు. ఆ అనుభవంతో తమ స్కూల్లో ఉన్న తమ సమస్యల్ని కూడా పరిష్కరించుకోవాలి అని మొదలుపెట్టారు. దీనితో ఫతేపూర్ది ఎప్పుడైతే వార్తల్లో వచ్చిందో పిల్లలు రోడ్ల మీదకి వచ్చడంతోనే అధికారులు ఎలా కదిలారో, డిమాండ్లు ఎలా మీట్ అయ్యాయో చూసి కనీసం ఒక 7 ప్లేసెస్లో ఉత్తరప్రదేశ్లో లాస్ట్ 4 వీక్స్లో నియర్లీ 7 ప్లేసెస్లో ఇలాంటి ప్రొటెస్ట్లు జరిగాయి. లక్నో, అజాంగఢ్, మీరట్, ఇలా అనేక ప్లేసెస్లో మీకు ఈ ప్రొటెస్ట్లు జరుగుతూనే ఉన్నాయి. దాంతో ఇప్పుడు 2027లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ బీజేపీ జెన్జీ అవుట్రీచ్ మొదలుపెట్టింది. సమాజ్వాదీ పార్టీ ఇష్యూని చేస్తోంది. ఒక్కసారిగా ఎడ్యుకేషన్ అనేది పొలిటికల్ ఎజెండాలోకి వచ్చింది. చూడండి, మనకు గుర్తుండి ఉంటుంది, సారా వ్యతిరేక ఉద్యమం ఉమ్మడి రాష్ట్రంలో నెల్లూరులో దూబకుంటలో స్టార్ట్ అయితే ఒక సీతమ్మ కథ అనే ఒక అడల్ట్ ఎడ్యుకేషన్ లెసన్ వయోజన విద్యా కేంద్రంలో ఒక అధ్యాపకుడు, ఒక ఉపాధ్యాయుడు చాలా స్ఫూర్తిదాయకంగా చెబితే ఆ సీతమ్మ కథలో ఆ మహిళ పడ్డ కష్టాలు కూడా అవే. అంటే తాగుబోతూ భర్తతో కష్టాలు పడుతుంది. అది చూసి ఆ కథలో ఆ మహిళ తిరగబడుతుంది. దాంతో దూబకుంటలో ఆ మహిళ కష్టాలు చూసి ఇవి కూడా మనలాంటియే కదా అని ఆ గ్రామంలో ఉన్న వాళ్ళంతా తిరగబడి సారా కొట్టునే ధ్వంసం చేసి పడేశారు. దాంతో అది పత్రికల్లో వచ్చే వరకు దాంతో స్ఫూర్తి పొంది దగ్గరలో ఉన్న ఇతర గ్రామాల్లో కూడా మహిళలు సారా కొట్లపై తిరగబడ్డారు. అంటే ఇన్ఫెక్షస్ చైతన్యం అంటారే, చైతన్యం కూడా ఇన్ఫెక్షస్గా ఉంటుంది. ఇప్పుడు జంతర్ మంతర్లో ఆ ఇన్ఫెక్షస్ చైతన్యంతో వెళ్ళిన బిడ్డలు ఫతేపూర్లో స్కూల్లో కదిలిస్తే దాని ప్రభావంతో యూపీలో 7 ప్లేసెస్లో స్కూల్ పిల్లలు బయటకు వచ్చారు. వీళ్ళు జెన్ ఆల్ఫా అంటారు వీడిని. సో జెన్జీ ఉద్యమమే రాజకీయ వ్యవస్థను కుదిపేస్తుంటే ఇప్పుడు జెన్ ఆల్ఫా ఉద్యమం వచ్చింది. ఈవెన్ రాజస్థాన్లో కూడా ఇదే పరిస్థితి. రాజస్థాన్లో కూడా అనేక స్కూళ్ళలో పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు, అధికారులు కదలాల్సి వస్తుంది. ఉత్తరప్రదేశ్లోనైతే స్కూళ్ళకు యూట్యూబర్లను రానివ్వకూడదని, స్కూళ్ళకు ఇన్ఫ్లుయెన్సర్లను రానివ్వకూడదు అని ఆదేశాలు కూడా ఇస్తున్నారు. యూపీలో, రాజస్థాన్లో కూడా. రాజస్థాన్లోనైతే స్కూళ్ళను చూడటానికి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ టీంపై భౌతిక దాడి కూడా జరిగింది. అంటే ఒకవైపు జెన్ ఆల్ఫా రోడ్ల మీదకి వస్తుంది, స్కూళ్ళలో ఉన్న పరిస్థితులు ఎజెండాలోకి వస్తున్నాయి, సోషల్ మీడియాలో పెద్ద సంచలనం అవుతుంది. దాన్ని అణచివేయడానికి ప్రభుత్వాలు ఒకవైపు ప్రయత్నం చేస్తూనే మరోవైపు ఈ సమస్యను పరిష్కరించకపోతే మనకు యంగ్ ఓటర్స్ దూరం అవుతారన్న భయం కూడా పట్టుకుంది. ఇలా జెన్ ఆల్ఫా కూడా 2029 ఎలక్షన్స్కి వచ్చే వరకు ఓటర్లు అయిపోతారు. సో 10th క్లాస్లో ఉన్న పిల్లవాడు 15-16 ఇయర్స్ అంటే ఆటోమేటిక్గా 2-3 ఇయర్స్లో ఓటర్ అవుతారు.
అందుకే 2029 ఎలక్షన్స్లో జెన్జీ నిర్ణయించేలా కనబడుతోంది. ఇప్పుడు జన్ ఆల్ఫా, ఇవాళ జన్ ఆల్ఫా కూడా రేపు ఆటోమేటిక్గా వాళ్ళు జెన్జీ అయిపోతారు. సో అందువల్ల ఎడ్యుకేషన్ అనేది బహుశా నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలా ఎడ్యుకేషన్ ఒక ఇష్యూగా దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయడం. దీని పర్యవసనాలు ఏముంటాయి, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు మనకు అనవసరం. కానీ ఎడ్యుకేషన్, స్కూల్ పిల్లల చదువులు, ప్రభుత్వ పాఠశాలలు ఇంత ఫోర్స్ఫుల్గా పబ్లిక్ ఎజెండాలోకి రావడం ఆశించాలి. వాస్తవంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చైతన్యం మొదలు కావాలి. స్కూళ్ళను బాగు చేసుకుందాం, ప్రభుత్వాలను నిలదీద్దాం. ఆ స్కూల్ పిల్లలే రోడ్ల మీదకి వస్తున్నటువంటి చైతన్యం చూడాలి. తల్లిదండ్రులు కదలాలి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రైవేట్ స్కూళ్లకు పేద కుటుంబాలకు కూడా తగిలేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వ స్కూళ్ళలో కనుక సదుపాయాలుంటే పేద కుటుంబాలపైన ఈ భారం ఉండదు కదా. సో అందువల్ల దీనిపైన నిజంగానే సంతోషించాల్సింది. సో జంతర్ మంతర్లో జరిగినటువంటి కాక్రోచ్ల ఉద్యమ ప్రభావము ఇవాళ జనాల్ఫా ఉద్యమంగా కూడా ఎమర్జ్ అవుతోంది.